హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ఈరోజు మార్కెట్స్ సెకండ్ హాఫ్లో కానీ మార్నింగ్ నుంచి కూడా కొంత వీక్నెస్ అనేది కనిపించింది. ప్రాబ్లీ రేపు కూడా కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది టెక్నికల్గా. ఎనీహౌ ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మనం నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేస్తే డిక్లైన్స్ 36 కనిపిస్తున్నాయి. అంటే ఉన్న 50 కంపెనీలో 36 స్టాక్స్ ఏంటంటే కిందకు వెళుతూ ఉన్నాయి. అండ్ అడ్వాన్సెస్ అంటే పైకి తీసుకెళ్లే కంపెనీలు, పైకి వెళ్లే కంపెనీలు 14 మాత్రమే కనిపిస్తున్నాయి. సో దీనికంటే డబుల్ క్వాంటిటీ స్టాక్స్ ఏంటంటే కిందకి వెళుతూ ఉన్నాయి. కాబట్టి సో ప్రాబ్లీ కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. అండ్ మనకి రైజ్ అయిన విధానం కానీ ఇక్కడ చూడండి, ఎటువంటి కంపెనీ కూడా 5% పైన రైజ్ అవ్వలేదు. అట్లీస్ట్ 3 to 5% కూడా ఒక్క స్టాక్ కూడా లేదు. బట్ 0 to 3% మధ్యలో మనం కనుక ఫిల్టర్ చేసుకున్నట్టయితే ఉన్నాయి. కానీ రెండు స్టాక్స్ ఉన్నాయి, అవి కూడా బిలో 2% అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ రెండు స్టాక్స్ మనం చూస్తే టైటాన్ కంపెనీ అండ్ అపోలో హాస్పిటల్. అది టైటాన్ ఏమో 1.89% పెరిగితే అపోలో హాస్పిటల్ 1.34% పెరిగింది. ఇంకా అక్కడ నుంచి కూడా పెద్దగా 1% లోపే గెయిన్ అనేది కనిపిస్తుంది. ఇక మనకి 0 నుంచి 3% డ్రాప్ అయిన కంపెనీల్లో మనం చూసుకున్నట్టయితే శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, చాలా కంపెనీలు ఉన్నాయి ఈ విధంగా లిస్టు. దగ్గర దగ్గర ఆ రేంజ్లో 0 to 3% రేంజ్లో 34 కంపెనీస్ ఉన్నాయి. ఇక రెండు కంపెనీలు 3 to 5% మధ్యలో నెగిటివ్గా క్లోజ్ అయినాయి. దాంట్లో మనం చూసుకున్నట్టయితే బీపీసీఎల్ 3.51% నెగిటివ్గా క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమో 3.43% నెగిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, డిక్లైన్స్ ఏమో ఎండ్ ఆఫ్ ద డే చూస్తే 10 కంపెనీలు ఉన్నాయి. ఉన్న 12 కంపెనీలు 10 కంపెనీలు డౌన్ సైడ్ కనిపిస్తున్నాయి, కిందకి వెళ్ళినాయి. రెండు కంపెనీలు ఏమో పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఇక ఎక్కడ కూడా 3 to 5% కానీ అబౌవ్ 5% కానీ ఒక స్టాక్ కూడా లేదు. ఉన్న రెండు కంపెనీలు కూడా మనకి 0.5% కంటే కిందే క్లోజ్ అయినాయి. చూడండి, ఫెడరల్ బ్యాంక్ కానీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ 0.4%, 0.3%లో పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక 9 కంపెనీలు అయితే 0 to 3% రేంజ్లో ఉన్నాయి. ముఖ్యంగా టాప్ లూజర్లో బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. అయితే మనం అనుకున్నాం కదా, టాప్ లూజర్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు బ్యాంక్ నిఫ్టీ నుంచి ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్టయితే బిఎస్సి 100 ఏదైతే స్టాక్ యూనివర్స్ ఉందో దాంట్లో 100 స్టాక్స్లో మనం స్కాన్ చేస్తే 52 వీక్ హైలో ఒక 5 కంపెనీలు రావడం జరిగింది. సిప్లా, కోల్గేటు, ఫెడరల్ బ్యాంకు, లుపిను, ట్రెంట్ అనేది 52 వీక్ హైలో ఉన్నాయి. అయితే 52 వీక్ లోలో ఇంకా స్టాక్స్ ఏమి రావట్లేదు. సో ఇది మంచిదే అనమాట జనరల్గా బిగ్గర్ పిక్చర్లో. బట్ బిఎస్సి 500కి వెళ్తే మాత్రం ఒక స్టాక్ అనేది మనకి 52 వీక్ లోలో ట్రేడ్ అవుతుంది. జనరల్గా 52 వీక్ లోకి వస్తుందంటే కొంత సెంటిమెంట్ వీక్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఈక్విటాస్ బ్యాంక్ అనేది కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఐపీఓ కేటగిరీలో మెయిన్ స్ట్రీమ్లో మనం చూసుకున్నట్టయితే అంటే ఎస్ఎంఈలు కూడా ఈ మధ్య రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దానికి దీనికి కొద్దిగా సపరేషన్ ఉంది. ఇవి ఏంటంటే తక్కువ అమౌంట్ అవసరం అవుతుంది, లైక్ 14,000 నుంచి 15,000 అట్లాగా. ఎస్ఎంఈలకి ఏమో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా, వాటికి 1,20,000 నుంచి 1,40,000, 1,50,000 దాకా అవసరం అవుతుంటుంది. అయితే ఇక్కడ సరస్వతి శారీ డిపోర్ట్ ఐపీఓ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ 12వ తారీఖు ఓపెన్ అయింది, 14వ తారీఖు అంటే రేపు క్లోజ్ అయిపోతుంది. ఇష్యూ ప్రైస్ ఏమో 152 నుంచి 160 మధ్యలో ఉండొచ్చు. లాట్ సైజు 9 అనమాట. సో వీళ్ళు 160 కోట్లు సమీకరించనున్నారు ఐపీఓ ద్వారా. సో ప్రస్తుతానికి మనం టోటల్గా చూసుకున్నట్టయితే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ నుంచి కానీ, రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అదర్స్ మొత్తం టోటల్గా మనం చేసుకున్నట్టయితే 10 times పైనే ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 16న అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత అవ్వకపోతే 19న రిఫండ్ జరుగుతుంది. 19న మనకు క్రెడిట్ అవుతుంది. 20న ఏంటంటే లిస్టింగ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనకి పోసిట్రాన్ ఎనర్జీ అనే ఎస్ఎంఈ అనమాట ఇది. ఓకే, సో ఇది కూడా ఐపీఓకి రావడం జరిగింది. ఇది కూడా 12వ తారీఖు ఓపెన్ అయింది, 14 క్లోజ్ అవుతుంది. 238 నుంచి 250 వీటికైతే డోకా లేదు. ఎస్ఎంఈలు ఏదొచ్చినా సరే దాదాపుగా బంపర్ హిట్ అవుతున్నాయి, అంత డిమాండ్ అనేది ఉంది. ఇక్కడ 29 times సబ్స్క్రిప్షన్ అయితే జరిగింది. సో ఎనీహౌ ఇది ఎలకేట్ అవ్వలేదు అనుకోండి, మనకి 19న అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు మనకి. సో 16న ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత 20th ఏంటంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. దాని తర్వాత సన్లైట్ రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఐపీఓ అనేది రావడం జరిగింది. ఇది కూడా 12వ తారీఖు ఓపెన్ అయింది, 14న క్లోజ్ అవుతుంది రేపు. ఇష్యూ ప్రైస్ 100 నుంచి 105. లాట్ సైజ్ 1200 క్వాంటిటీ. ఇష్యూ సైజ్ వచ్చేసరికి 30 కోట్లు. అయితే దీనికి కొద్దిగా
అంటే ప్రీవియస్ ఎస్ఎంఈతో పోలిస్తే ఇదేంటే కొద్దిగా సబ్స్క్రిప్షన్ అయితే 1200 టైమ్స్ అయింది. దట్ ఈజ్ ఓకే. బట్ కంపారిటివ్లీ ఏంటంటే కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి బ్యాంక్ నిఫ్టీలో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. సో ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడం, బౌన్స్ అవడం అనేది జరిగింది. ప్రాబ్లీ ఒకవేళ ఆ లెవెల్స్ అనేది మనం అప్రాక్సిమేట్గా మార్క్ చేసుకోవాల్సి వస్తే రౌండ్ నెంబర్ కూడా ఉంది, 48,500 లెవెల్స్ అనమాట. సో వాచ్ చేద్దాం. ప్రస్తుతం అయితే డైలీ టైం ఫ్రేమ్కి ఒకసారి వెళ్ళి చూస్తే చూడండి, ఇక్కడ లాస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7 7 డేస్ నుంచి కూడా ఒక కన్సోలిడేషన్లో ఉంది. ఓకే, సో ఆ లెవెల్ దగ్గర మనకి పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది. అగైన్ ఏంటంటే ఇది సాలిడ్ క్యాండిల్ అనమాట. ఇక్కడ ఈ రోజు ఫార్మేషన్ జరిగిన క్యాండిల్ చాలా స్ట్రక్చరల్గా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ కొంత ఇక్కడ వీక్నెస్ ఉంది. మళ్ళీ ఇలాగ నెగిటివ్ ఉంది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తుంటారని కొంచెం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తుంది. అది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే మనకి నిఫ్టీ కూడా 200 పాయింట్స్ డ్రాప్ అయింది. సో ప్రాబ్లీ ఒకవేళ ఏదన్నా అగ్రెసివ్గా వస్తే 23,632 అనేది మనకి ఇమీడియట్గా డౌన్ సైడ్ ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈరోజు దాదాపుగా ఐటీ సెక్టార్లో మొత్తం కూడా మనం చూస్తే టీసీఎస్ మినహాయించి అవి కూడా ఏంటంటే కొంత ప్రెషర్లోకి వెళ్ళడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది డ్రాగ్ చేసిందని చెప్పేసి చెప్పవచ్చు. ఇటుపక్క నిఫ్టీని కానీ ఇటుపక్క బ్యాంక్ నిఫ్టీని కానీ చాలా వాటికి, ఎందుకంటే హెవీ వెయిట్ ఉన్న స్టాక్ అది 3.43% నెగిటివ్ అంటే డెఫినెట్గా అది చాలా పాయింట్స్ అనేది కంట్రిబ్యూట్ చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్రాబబ్లీ మనకి కొంత షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే స్కోప్ అయితే కనిపిస్తూ ఉంది. సో చూద్దాం, రేపు ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనకి కొంత క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసాం ఏది ఈ లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి, 1730కి వెళ్తుంది అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ న్యూస్ నెగిటివ్గా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ ఫాల్ అయితే జరుగుతూ ఉంది. సో చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది అని చెప్పేసి. బిగ్గర్ పిక్చర్లో మనకి దీంట్లో ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం, ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుంటే మనకి 1584 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఇది లాంగ్ టర్మ్ కోసం మాత్రం చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్గా ప్లాన్ చేసిందంటే షార్ట్ టర్మ్ కోసం. బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే మనం ఈ లెవెల్స్ అనేది వాచ్ అండ్ వెయిట్ అనమాట. ఇది 1584 దగ్గర కొద్దిగా రియాక్షన్ జరగవచ్చు. ఇంకా వర్స్ట్ కేసులో ఏంటంటే 1520-25 లెవెల్లో ఏంటంటే డౌన్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో విత్ దట్ నోట్ ఏంటంటే మనం సెషన్ వైండ్ అప్ చేస్తున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మన వీడియోస్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేస్తూ ఉండండి. మీరు కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.